అవ్వకపోయినా కుట్టి మీ ఇంటి కోడలయ్యింది. కుట్టి కూడా మా ఇంటి బిడ్డేనండి. అంటే ఈ రకంగానైనా మీరు మా ఇంటి బిడ్డని కోడలిగా చేసుకున్నారు. తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మా అందరికీ ఎంతో గర్వకారణమైంది. అలాంటి కుట్టీకి సన్మానం అంటే మమ్మల్ని చీఫ్ గెస్టులుగా పిలవకపోయినా మేం చూడ్డానికి వస్తాం. అంత అభిమానం మా కుట్టి అంటే. చీఫ్ గెస్టులుగా పిలిచారంటే అది వాళ్ల గొప్పతనం. స్థాయిలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కాసే పక్కన పెడితే ఓ మంచి కార్యక్రమానికి మనందరం కలిసే దీన్ని పూర్తి చేద్దాం. ఓ నేరం చేసిన కేసులో మీరు మనిషికి ఉరిశిక్ష వేశారు. మీరు పెన్నుతో రాయడం మాత్రమే చేస్తారు. మీ రాత అవతలివాడి ప్రాణం తీస్తుంది. కానీ మిమ్మల్ని క్రిమినల్ అనరు, న్యాయమూర్తే అంటారు. ఎందుకు? న్యాయస్థానంలో ఉన్నదే న్యాయంగా చేశారు కాబట్టి. అంటే ఒక తప్పు జరిగినప్పుడు దానికో శిక్ష, న్యాయం ఉంటాయి కదా. ఈ కేసులో శిక్ష నేను మీకు జీవితాంతం విధించాను. మిమ్మల్ని, అంటే మీ కోడల్ని, జీవితంలో క్షమించను. ఇదే దీనికి సరైన న్యాయం. ఇక మీరిక్కడి నుంచి బయలుదేరితే మిగతా కార్యక్రమాలు చూసుకుంటాం. అత్తయ్య గారు, ముందే మీరు రావద్దంటే పర్లేదు, కానీ ఇంటికొచ్చినాక పొమ్మంటే అది న్యాయం కాదు. నువ్వు నా మాటకే ఎదురు చెప్తున్నావా? తను ఎదురు చెప్పట్లేదు సునంద, తను నిజమే చెప్తోంది. ఏవండి? సునంద, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది మనింటి ఫంక్షన్ కాదు. భారతీయ లా కాలేజ్ యాజమాన్యం మన ఇష్టంతో మనింటి దగ్గర జరిపిస్తున్న కార్యక్రమం. చీఫ్ గెస్ట్లు వస్తారని వాళ్ళు చెప్పారు. మనం సరే అన్నాం. ముఖ్యంగా నువ్వు సరే అన్నావు. వీళ్ళొస్తారని నాకెలా తెలుసండి? తెలుసుకోకపోవడం మన తప్పు. వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ చేశారు. మనకి తెలియకుండా మనింటికి వాళ్ళని ఎలా పిలుస్తామనే కారణం వాళ్ళు ఆలోచించి వాళ్ళు రావడం మనిష్ట ప్రకారమే జరుగుతుందని వాళ్ళనుకున్నారు. ఇదంతా వివరంగా మాట్లాడుకోకపోవడం వల్ల జరిగిన కమ్యూనికేషన్ మిస్టేక్. కాసేపట్లో ప్రోగ్రాం పెట్టుకుని అతిథులు, ఆహ్వానితులు అందరూ విచ్చేసిన తర్వాత మన కారణంగా మన కోడలికి జరగాల్సిన ఫెలిసిటేషన్ ఆగిపోతే అది మనకి ఎంత చెడ్డ పేరో ఒకసారి ఆలోచించు. పైగా వచ్చిందెవరు? జడ్జి గౌరీప్రసాద్ గారు. సొసైటీలో ఆయనకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంది. కొన్ని నిజాలు మనం ఒప్పుకునే తీరాలి. క్రిమినల్ లాయర్ సూర్య గారు, సివిల్ లాయర్ జ్యోతి గారు, జడ్జి గౌరీప్రసాద్ గారు ఈ ఫెలిసిటేషన్కి చీఫ్ గెస్ట్లు. ఇదంతా ఏర్పాటు చేసింది కాలేజీ యాజమాన్యం. చివరి నిమిషంలో ఆపడం వల్ల ఎవరికి నష్టం? కాలేజీ వాళ్ళకా? గౌరీప్రసాద్ గారి కుటుంబానికా? లేదా ఇండస్ట్రియలిస్ట్ సునంద గారికా? నీకు నాకే